హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. గణేష్ చతుర్థి ముందు రోజు నైట్ మా క్లబ్ హౌస్లో లేడీస్ అందరూ ఫ్లవర్ రంగోలీ వేస్తున్నాం. ఇలా అందరూ కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది. సందడిగా కూడా ఉంటుంది. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కలిసి చేసుకుంటున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ గణేష్ చతుర్థి రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకుని క్లబ్ హౌస్లో గణేష్ బొమ్మ పెట్టారు. అక్కడ పూజకి వెళ్తున్నాను. ఇదే మా క్యూట్ గణేష. ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి. ఆ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. పూజ అయిపోయాక లేడీస్ అందరూ కలిసి కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఇలా అందరూ సారీస్ వేసుకుని బాగా రెడీ అయ్యి మేము నిన్న వేసిన రంగోలీ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇదే మేము వేసిన ఫ్లవర్ రంగోలీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. పూజ అయిపోయాక ఇంకా కిందనున్న గార్డెన్కి వెళ్తున్నాను. అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవడానికి. ఈ కలర్ రంగోలీ కూడా చాలా బాగుంది కదా. చాలా కలర్ఫుల్గా ఉంది. మా వినాయకుడికి మంగళహారతి ఇస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా క్లబ్ హౌస్లో వినాయకుడిని 5 days పెట్టాము. సో ఈ 5 days డైలీ మాకు ఆఫ్టర్నూన్ అండ్ నైట్ ప్రసాదాలు అక్కడే. మేము డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఈవినింగ్ టైం పెట్టుకుంటున్నాము. అలాగే ఒకరోజు కిడ్స్ సింగింగ్, వాళ్ళ డ్యాన్సింగ్ పర్ఫార్మెన్స్ కూడా పెట్టుకున్నాము. కిడ్స్ అందరూ చాలా క్యూట్గా రెడీ అయ్యి వచ్చి చాలా క్యూట్గా డ్యాన్స్ వేశారు. తర్వాత కొంతమంది లేడీస్ కూడా దేవుడి పాటలు పాడారు. గణేష్ భజనలు కూడా చేశాము.
ఈ పెద్దవాళ్ళు పాడుతుంటే ఆ ఎనర్జీయే డిఫరెంట్గా ఉంది. ఆ పాజిటివ్ వైబ్స్ అందరిలో వచ్చింది. అందరూ కూడా కలిసి వాళ్ళతో పాటు పాడుతూ భజనలు చేశాము. అలా వినాయకుడికి పాట పాడుతూ హారతి ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్స్ అండ్ డివోషనల్ వైబ్స్ వస్తుంది. తర్వాత వన్ డే ఈవినింగ్ మా క్లబ్ హౌస్లో భజన ప్రోగ్రాం పెట్టుకున్నాం మేము. నమ సంకీర్తనం శ్రీమతి శివప్రియ రామస్వామి అండ్ టీమ్ వాళ్ళు వచ్చి చాలా బాగా భజన చేశారు. ఆ డివోషనల్ వైబ్స్ అవి చాలా బాగున్నాయి. ఈ 5 days మా వినాయకుడు పూజలు అందుకున్నారు. ఎంత త్వరగా ఈ 5 days అయిపోయో తెలియలేదు. లాస్ట్ డే మా వినాయకుడికి ఈవినింగ్ పూజలు చేసి హారతి ఇచ్చి తర్వాత మా వినాయకుడు ఊరేగింపుకి మేము తీసుకెళ్తున్నాము. ఈ రథంలోనే మా వినాయకుడిని ఊరేగిస్తున్నాము. నిమజ్జనం రోజు సాయంత్రం ఉన్న ఆ సందడే వేరు. మా సొసైటీ అంతా లైటింగ్స్తో చాలా బాగుంది ఈ 5 days కూడా. నిమజ్జనం రోజు ఈవినింగ్ మాకు పెట్టిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది కూడా. ఈ 5 days కూడా మేము అందరం అక్కడే తిన్నాము. మా వినాయకుడు లేకుండా ఎంత బోసిపోయి ఉందో మా పందిరి. తర్వాత ఫస్ట్ మేము క్రాకర్స్తో స్టార్ట్ చేసాము మా నిమజ్జనం. తర్వాత ఆ రోజు ఈవినింగ్ అందరూ కలిసి డ్యాన్స్ చేసాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి డ్యాన్స్ చేసుకుంటూ నిమజ్జనం చేసాం మా వినాయకుడిని. చాలా సందడిగా అనిపించింది. మా గేటెడ్ కమ్యూనిటీ ఇన్ గేట్ నుండి అవుట్ గేట్కి 3 times ఊరేగించాము. ఇదే మా కమ్యూనిటీ సిరోయా సన్షైన్. మేమందరూ హోలీ కలర్స్తో ఆడుకుని ఇంకా చాలా బాగా డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేశాము. రథం నుండి దింపే ముందు మా వినాయకుడికి హారతి ఇచ్చాము.
మళ్ళీ నిమజ్జనం చేసే ముందు కూడా మా వినాయకుడికి హారతి ఇచ్చి నిమజ్జనం చేశాము. ఇలా 3 సార్లు మా వినాయకుడిని డ్రమ్లో ముంచి తీసి లాస్ట్కి నిమజ్జనం చేశాము. ఇది మా సొసైటీలో మేము చేసుకున్న గణేష్ చతుర్థి వ్లాగ్. మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.